చేరుకున్న పురాతన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. మెక్లవుడ్ గూడలో ఉన్న ఆ భవనంలో 70 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతకు సంబంధించిన కోర్టు ఆర్డర్ కాపీని చూపించమని అడిగినప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపకుండా కూల్చివేశారని వాపోయారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ఇల్లు ఖాళీ చేసే సమయం ఇవ్వకుండా సామాగ్రిని బయటపడేసి ఇబ్బందులకు గురిచేశారని నివాసితులు ఆరోపించారు. ఈ క్రమంలో కూల్చివేతను అడ్డుకున్న వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. सुबह मॉर्निंग में आके सीधा तोड़फाड़ करना शुरू कर दिया विदाउट एनी नोटिस। अगर वो बोल रहे हैं नोटिस है तो नोटिस दिखा दो। वर्बल चलता है क्या आजकल कहीं पे भी? कोई नोटिस नहीं है। कोर्ट में केस चल रहा है, केस का कोई रिजल्ट नहीं आया, अपील पेंडिंग है, अपील पेंडिंग के लिए भी वेट नहीं कर रहे। अभी भी जस्ट बाहर नहीं निकले, दे आर वेटिंग टू स्टार्ट द जेसीबी। किस बात की इतनी जल्दी है इन लोगों को? किसका प्रेशर है? अंडर हुज प्रेशर दे आर एक्टिंग? दे कांट वेट फॉर वन सिंगल डे फॉर अस दैट कि हम लोग रूम देख के रूम सामान शिफ्ट कर ले। किसी की आंखों के सामने उनका पूरा घर आप उठा के फेंक दे रहे हो बाहर एंड यू थिंक दैट पीपल विल स्टे नॉर्मल। एक खाली एम्बुलेंस बुला दिया, हो गया, खत्म हो गया। दैट इज ह्यूमैनिटी एंड होल गवर्नमेंट मशीनरी सपोर्टिंग दिस थिंग। नोबडी इज आस्किंग द क्वेश्चन कि किस लिए डेमोलिशिंग हो रहा है, वेयर इज द प्रोसेस, वेयर इज द ऑर्डर, इज नोबडी सपोज्ड टू आस्क दीस थिंग्स। మీరు హైయర్ ఆఫీషియల్స్ పోయి కలిసారా? We met higher officials yesterday. They had threatened us to book a case against 309. सुबह मॉर्निंग में आके सीधा तोड़फाड़ करना वेकेट చేయాలంటే మీరు పేపర్ చూపియాలి, కోర్ట్ ఆర్డర్స్ పేపర్ చూపియాలి. అది లేదు వాళ్ళ దగ్గర, ఈవెన్ జిహెచ్ఎంసీ దగ్గర లేదు. మొత్తం సామాన్ తీసి అది నిన్న బయట పడేశారు. ఇంటిమేషన్ ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, సిబిఐటి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము జేఎన్టీయూ రిపోర్ట్ ప్రకారం మేము చేస్తున్నాం. సిబిఐటి ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చెక్ చేశారు, ఫౌండేషన్ చెక్ చేశారు, ఇదన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఏ కండిషన్ పైన వాళ్ళు ఎరగొడుతున్నారు. జేఎన్టీ ఓన్లీ విజువల్ తీశారు, మొత్తం విజువలే తీశారు. వాళ్ళు విజువల్ ఏం చేశారు, రిపేర్ చేసుకోవచ్చు, కూల్ అవుట్ అవసరం లేదు, స్ట్రెంగ్త్ ఉంది బిల్డింగ్లో వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో దాన్ని బైపాస్ చేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నారు. చట్టం ఫాలో చేస్తలేరు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇది నాకు 40+ అయిపోయింది సార్, 40 years ప్లస్ అయిపోయింది. వాళ్ళకేమో 70 years ప్లస్ అయిపోయింది. వాళ్ళు 3 generations నుంచి వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. ఇది కన్స్ట్రక్షన్ 41 ఆల్రెడీ బిల్డర్ పైన కన్స్ట్రక్షన్ అంతా రాసి ఉంది సార్. ఇక్కడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇక్కడ వెకేట్ చేయాలి ఆర్డర్ ఉంది అంటున్నారు కదా, మీరు ఒక్కసారి ఒక్కొక్క ట్యాక్స్ ఒక్కొక్క రూపాయికి లెక్క ఉంది. మేము ఇంత కష్టపడి ఇస్తున్నాం, ప్రతి దానికి జిఎస్టీ ఇస్తున్నాం, ఇదన్నీ కట్టిన తర్వాత మీకు సాలరీస్ వస్తున్నాయి. లేడీస్ పాలసీని పిలిపించినాను, ఇట్లా పట్టుకపోయి లోకల్ నాకు ఇగో